మెదక్ జిల్లా వెల్దుర్తి మండల కేంద్రంలో కోతుల సమస్య పరిష్కరించేందుకు బీజేపీ నాయకులు కృషి చేస్తున్నారు. రోజుకు కోతుల బెడద తీవ్రతరమవుతుండటంతో ప్రత్యేకంగా కోతుల పట్టేవారిని తీసుకువచ్చారని అన్నారు బీజేపీ మెదక్ జిల్లా ఉపాధ్యక్షులు అంగడిపేట శ్రీనివాస్ గౌడ్. ఇక కోతులను బంధించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తిరుపతి నుండి వచ్చిన ప్రత్యేక బృందం గ్రామంలో కోతులను బంధించేందుకు చర్యలు చేపట్టారు. వాటిని బంధించిన అనంతరం నల్లమల అడవి ప్రాంతాలలోకి తీసుకెళ్లేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని బీజేపీ నాయకులు తెలిపారు. మొత్తం అంతా చూసినాము. అక్కడక్కడ ఏరియాలో అక్కడక్కడ మేత పెట్టి అవి అన్నిటికీ అలవాటు చేసి ఎన్ని గుంపులు ఉన్నాయి అనేది చూసినామని. మొత్తం లక్షల్లో పని అయితే కోతులు అయితే మస్తుగా ఉంది. వేలల్లో ఉన్నాయి కోతులు అయితే మొత్తం అక్కడక్కడ మొత్తము అలా పట్టించేదానికి సారులు మమ్మల్ని పిలిపించినారు. రేట్ అవంతా మాట్లాడడానికి ఆల్రెడీ మేము మొత్తం ఊరంతా తిరిగి చూడటం అయిపోయింది. ఎక్కడెక్కడ కోతులు ఉన్నాయి అనేది అన్ని మేము చూసినాము. వీటితోటి చాలా ప్రెజర్ వస్తుంది. కోతులు చాలా మందికి కొరుకుతుంది, బాధ పెడుతుంది, కష్టపెడుతుంది. పంటలు పండనియటం లేదు, ఇళ్లలో ఒక సామాన్లు మిగిలియటం లేదు, పిల్లలు కొరుకుతుండే బడిలో స్కూల్లో ఎక్కడ కూడా ఉన్నయటంలో కూడా చాలా దౌర్జన్యం చేస్తుంది. ఒక రౌడీ ఇచ్చే మధ్యలో చేస్తుంది కోతులు. కాబట్టి దానికి పట్టించేదానికి పిలిపించినారు. 20 సార్లు అయితే మేము వచ్చినాము, చూసినాము అన్ని. ఇప్పుడు కాబట్టి ఇదంతా మేము భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో దృష్టిలో పెట్టుకొని గత 5-6 నెలల నుంచి ఇదంతా ఒక ప్లాన్ చేసి ఈ యొక్క మన వెల్దుర్తిలో ఉన్నటువంటి కోతులను పూర్తిగా ఇక్కడ నుంచి తరిమేసి ఏదైతే పెద్ద ఫారెస్ట్ అడవులు ఉన్నాయో, శ్రీశైలం అడవి కానీ ఇంకా అక్కడక్కడ ఉన్నాయో, ఫారెస్ట్ అధికారులతోటి సంప్రదించి అక్కడికి ఇవన్నీ పంపించడం జరుగుతుంది.